దేవుని సేవకులకు మనవి. మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. నువ్వు చెబితే మేం వినాలా, పాటించాలా అనుకుంటే ఈ వీడియో మీకు కాదు. చెప్పటం నా ధర్మం, పాటించటం పాటించకపోవటం మీ ఇష్టం. గృహాలను దర్శించేటప్పుడు పక్కన నీ భార్య లేకుండా వెళ్లటం మానుకుంటే మంచిది. సేవకు ఏర్పరచబడిన మీరు లోకానికి, లోకానుసారమైన వాటన్నింటికీ వేరుగా ఉంటూ ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటూ ప్రత్యేకమైన సేవ చెయ్యాలి. సేవ అంటే ఆషామాషీగా ఆడుతూ పాడుతూ చేసేది కాదు. నీవు ఒక మనిషికి సేవ చేయటం లేదు, గుర్తుంచుకో. నువ్వు ఎలా పడితే అలా చేయడానికి వీలులేదు. సర్వలోకమును పరిపాలిస్తున్నా సర్వ సృష్టికర్త మహోన్నతుడైన దేవుడి సేవ చేస్తున్నావు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. సేవ చేసే ధన్యత దేవుడు నీకిచ్చాడు అంటే నీకిష్టం వచ్చినట్లుగా చేయడానికి కాదు, పూర్ణ పవిత్రతతో, పరిశుద్ధతతో, ఆయన చిత్తనుసారంగా చెయ్యాలి. ఒక అబ్బాయిగా సేవ చేస్తున్నావు అంటే నీకు ఎవరైనా అమ్మాయి మెసేజ్ కానీ కాల్ చేసినా సిస్టర్ అని మెన్షన్ చెయ్యకుండా ఆమెతో మాట్లాడవద్దు. ప్రేయర్ రిక్వెస్ట్కి తప్ప నువ్వు ఆమెతో పనికిమాలిన సంభాషణలకు అవకాశం ఇవ్వకూడదు. నువ్వు అలా అవకాశం ఇచ్చినట్లయితే అపవాది మెల్లిగా నిన్ను ఆమె వలలో పడేసి నీ సేవ అంతా నాశనం చెయ్యాలనుకుంటాడు. నువ్వు సేవ చెయ్యాలి అనుకొని ఎంత రోషంతో నిలబడతావో, ఒక అమ్మాయి వల్ల నువ్వు అనవసరమైన వాటికి అవకాశమిచ్చినట్లయితే నిన్నూ నీ సేవను అపవాది కూలిపోయేలా చేస్తాడు. అనవసరమైన సంభాషణలు చేయడం వల్ల, అనవసరమైన వాటికి నువ్వు అవకాశం ఇవ్వడం వల్ల నీ ఆలోచనలు, తలంపులు అమ్మాయి మీదికి వెళ్ళిపోయి ఆమె చుట్టే తిరుగుతాయి. ఇక సేవమీద ఉన్న ఆలోచనలన్నీ తొలగిపోయి నువ్వు వెనక్కి జారిపోతావు. నీ దేవుడు నీకిచ్చిన పరిశుద్ధాత్మ వరములను కూడా కోల్పోతావు. ఆయన ఆత్మ దుఃఖపడి నీలోంచి వెళ్ళిపోతాడు. ఇక అపవాది నిన్ను వాడుకుంటాడు. అలాగే ఇతరుల గృహాలను దర్శించేటప్పుడు పక్కన నీ భార్య లేకుండా వెళ్లకూడదు. నీకు భార్య లేకపోతే ఇంకెవరైనా విశ్వాసులను తీసుకొని వెళ్ళు. ఒక్కొక్క గృహంలో వారి భర్త పనిమీద బయటికి వెళ్ళినప్పుడు అలాంటి వారి ఇంటికి తన భర్త లేని సమయంలో వెళ్లకూడదు. ధన ఆశలో, ధనపిచ్చి వ్యామోహంలో పడిపోకు. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. ఆయనే నిన్ను పోషిస్తాడు. నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు. గొడవలకు, కొట్లాటలకు పోకుండా, ఇతరుల సంఘంలో చొరబడి ఆ ఆత్మలను దొంగిలించకుండా కష్టపడి ఆత్మలను సంపాదించు. దేవుడు నిన్ను సేవకు దేనికోసం పిలిచాడో జ్ఞానం కలిగి ఆ పిలుపుకి తగినట్లుగా సేవ చెయ్యి. సేవ చేసే, చెయ్యాలి అనుకునే అమ్మాయిలు మీరు కూడా ఇంతే. ఇలానే చెయ్యండి. దేవుడు మీ సేవను దీవించునుకాక. ఆమేన్.